రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ నూతన మద్యం విధానంపై కసరత్తు ముమ్మరం చేసింది. నవంబర్ నాటికి లైసెన్సుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లైసెన్సుల ఎంపికపై చర్యలు మొదలయ్యాయి. పోటీని నిలువరించేందుకు దరఖాస్తు విలువ 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల షెడ్యూల్ దృష్టిలో పెట్టుకుని కొత్త లైసెన్స్ ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ నాటికి ముగియనుంది. కొత్త లైసెన్స్ ఎంపిక ప్రక్రియపై సర్కార్ ఇప్పటికే దృష్టి సారించింది. నూతన మద్యం విధానాన్ని సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న 2620 మద్యం దుకాణాలు, 1054 బార్లు, 33 పబ్బులు తదితర అన్ని అంశాలపై అధికారులతో సమాలోచనలు చేశారు. మద్యం లైసెన్సీదారులతో మాట్లాడి నూతన మద్యం విధానాన్ని సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్సుల ఫీజు విషయమై చర్చకు వచ్చినప్పటికీ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లైసెన్సీలు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొత్త లైసెన్సీలు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అదే జరిగితే లైసెన్సీల గడువు వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లైసెన్సీల ఎంపిక ప్రక్రియ పూర్తికి కనీసం 40 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వచ్చే నెల చివరి నాటికి సర్కార్ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే యంత్రాంగమంతా ఆ నిర్వహణలో నిమగ్నమవుతుంది. ఈ పరిస్థితుల్లో కొత్త మద్యం విధానం తీసుకురావటం కష్టసాధ్యమని అబ్కారీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే నవంబర్ వరకు ఉన్న లైసెన్సుల గడువును డిసెంబర్ వరకు పొడిగించే అవకాశమూ లేకపోలేదని అంచనా వేస్తున్నారు. నెలాఖరులోపు నూతన మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.